వెల్కమ్ టు వినోద విజ్ఞానం. ఈరోజు కథ అతిశయం జమీందారు. రామాపురం జమీందారుకు తాను గొప్ప ఆస్తిపరుడనే అతిశయంతో పాటు నలుగురిలోనూ దానపరుడనే పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయం కూడా ఉండేది. ఆ కారణంగా తాను 10 మందిలో ఉండగా ఎవరైనా వచ్చి చేయి చాస్తే ఇంటికి రా, నీకు కావలసింది పట్టుకుపోదు గాని అనేవాడు. ప్రజలంతా జమీందారు గారి చేతికి ఎముక లేదని చెప్పుకునేవారు. కానీ అసలు రహస్యం, యాచకుడు ఆయన మాట నమ్మి ఇంటికి పెడితే మొండి చెయ్యి ఎదురయ్యేది. ఏరా, సమయం సందర్భం లేకుండా నేను 10 మందిలో ఉండగా అలా అడగవచ్చా? మరోసారి ఇలా చేసినా, నేను ఏమీ ఇవ్వకుండా పంపేశానని ఎక్కడన్నా అన్నా నీకు ఈ చుట్టుపక్కల మంచినీళ్లు కూడా పుట్టవు, జాగ్రత్త అని బెదిరించి పంపేసేవాడు. ఆ వచ్చినవాడు జమీందారు మాటలు విని కిక్కురు మనకుండా వెళ్ళిపోవడమే కాక ఆయన ఇలా అన్నట్టు ఎక్కడా చెప్పుకునేవాడు కాదు. ఈ సంగతులేమీ తెలియని జనం మాత్రం ఆయనను గ్రామంలో జరిగే దేవుడి ఉత్సవాలకు, శుభకార్యాలకు పెద్దగా పిలిచి గౌరవిస్తుండేవాళ్ళు. అంతేకాక ఆయన పనులన్నీ తమ మీద వేసుకొని కష్టనష్టాలు తామే భరిస్తుండేవాళ్ళు. ఈ విధంగా జమీందారుకు కీర్తితో పాటు సొంత పనులన్నీ దమ్మిడీ ఖర్చు లేకుండా జరిగిపోతుండేవి. ఒక రోజున ఆ ఊళ్ళోని వెంకయ్య అనే పేద రైతు దారిద్ర్య బాధతో అల్లాడిపోతూ భార్యాబిడ్డల్ని పోషించుకొనలేక జమీందారును సాయం కోరేందుకు వెళ్ళాడు. జమీందారు రచ్చబండ దగ్గర కొలువు తీరి ఉన్నాడు. చుట్టూ జనం ఆయన చెప్పే మాటలకు తలలు ఊపుతున్నారు. వెంకయ్య వినయంగా చేతులు జోడించి జమీందారుకు తన దారిద్ర్య బాధల గురించి విన్నవించుకున్నాడు. జమీందారు ఎంతో జాలి కనపరుస్తూ, అరే, ఇలాంటి అవస్థల్లో ఉండి కూడా ఇన్నాళ్ళు నా దగ్గరకు ఎందుకు రాలేదు? సరే, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. సాయంత్రం ఇంటికొచ్చి పాడి గేదెను తోలుకొని పో అన్నాడు. జమీందారు ఉదారబుద్ధికి వెంకయ్య పరమానందం చెందాడు. ఆ సాయంత్రం వెంకయ్య వెళ్ళేసరికి జమీందారు వాకట్లోనే కనిపించి కళ్ళెర్ర చేస్తూ, ఏరా, నీ కష్టాలన్నీ ఏకరువు పెట్టడానికి రచ్చబండ దగ్గర ఉన్నప్పుడే నీకు సమయం కుదిరిందా? ఇంటికి వచ్చి అడిగితే సాయం చెయ్యకపోయేవాణ్ణా? పాడి గేదెలన్నీ నీకు దానం చెయ్యడానికి అవేమన్నా ఉట్టినే దొరికేవనుకున్నావా? పో పో, ఎన్నాళ్ళు మళ్ళీ ఏనాడు ఈ ఛాయలకు రాకు. ఈ సంగతి ఎక్కడైనా చెప్పావంటే చర్మం వల్పించి వేయగలను అన్నాడు. వెంకయ్య ఈ మాట్లాడేది జమీందారేనా అన్నట్టు ఒక్క క్షణం నివ్వెరపోయి తల వంచుకొని ఇంటి దారి పట్టాడు. పేదవాడైన వెంకయ్య స్వాభిమానం కలవాడు. ఇస్తానన్నది ఇవ్వకపోగా జమీందారు అంత దురుసుగా మాట్లాడి అవమానించటం అతడికి చాలా బాధ కలిగించింది. వెంకయ్య భార్య జరిగిందంతా విని అదన్నమాట జమీందారు అసలు రూపం. ఇస్తానన్నాడని ఆశ కొద్దీ వెళ్ళావు, ఇవ్వలేదు, మాట తప్పిన పాపం ఆయనది అన్నది. వెంకయ్య ఆలోచిస్తూ చాలాసేపు ఊరుకొని చివరికి ఏదో ఒక మంచి ఉపాయం తోచిన వాడిలా తల పంకిస్తూ, జమీందారిచ్చే పాడిగేదెతో ఈ జన్మకు మన దరిద్రం తీరిపోతుందని నేనేం అనుకోలేదు. కానీ దానం ఇవ్వకపోగా అంత అవమానించినందుకు ఆయనకు మంచి గుణపాఠం నేర్పించదలిచాను అన్నాడు భార్యతో. ఆ మర్నాటి సాయంత్రం వెంకయ్య జమీందారు గారి పశువులు మేసే పచ్చిక బీడుకు పోయి 2 మంచి పాడి గేదెల్ని తోలుకొని జమీందారు సభ తీరే రచ్చబండ దగ్గరకు బయలుదేరాడు. ఇది చూసిన పాలేకాపు వెంకయ్య పాడి గేదెల్ని దొంగిలించుకొని పోతున్నాడని చెప్పేందుకు రచ్చబండ దగ్గరకు పరిగెత్తాడు. ఆ సమయానికి రచ్చబండ మీద కూర్చుని ఉన్న జమీందారు చుట్టూ చాలామంది గ్రామస్తులు నిలబడి ఉన్నారు. జమీందారు ఏదో మాట్లాడుతున్నాడు. అక్కడికి ముందు వెంకయ్య, కొంచెం వెనకగా పాలేకాపు వచ్చారు. వెంకయ్య జమీందారుకు నమస్కరించి, అయ్యా, తమరు దయతో అనుగ్రహించిన ఈ పాడి గేదెల్ని దొంగిలించానంటున్నాడు మీ పాలేకాపు. తమకు మనవి చేసుకుందామని వచ్చాను. నిన్న సాయంత్రం తమరు నాకు 2 పాడి గేదెల్ని అనుగ్రహించారు కదా అన్నాడు. జమీందారు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టి లైక్ కొట్టండి. బాయ్.